ప్రపంచ ప్రఖ్యాత కోహినూరు డైమండ్. ఇది భారతదేశానికి చెందింది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కోళ్ళూరు గ్రామంలో ఇది లభించింది. ఇది మొట్టమొదటిసారిగా 1304లో ఒక గ్రామస్తుడు దొరకడంతో దాన్ని అమ్మవారి కన్నుగా ఏర్పాటు చేశారు. సరస్వతి అమ్మవారి కన్నుగా. దాన్ని దొంగిలించిన వాడు చనిపోయాడు. ఆ తర్వాత అది జమీందారు దగ్గర చేరుకుంది. జమీందారు చనిపోయాడు. జమీందారు దాన్ని చనిపోయే ముందు ప్రతాపరుద్రుడు కాకతీయ రాజుకు అప్పగించడంతో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి దగ్గర ఈ రుద్రమదేవి మనవడు ఈయన దగ్గర ఉన్న సంగతి తెలిసి అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ నుంచి తన సైన్యాధ్యక్షుని పంపించి దీన్ని ప్రతాపరుద్రుడిని చంపి తన తీసుకుపోతాడు. అక్కడి నుంచి ఇబ్రహీం లోడి దగ్గరికి చేరుకుంటుంది. ఇబ్రహీం లోడిని పానిపట్టు యుద్ధంలో బాబర్ చంపి బాబర్ దాన్ని సేకరిస్తాడు. బాబర్ వీరునామాలో బాబర్ నామా అనే దాంట్లో దీని గురించి చాలా గొప్పగా విలువైందని చెప్తాడు. ఆ తర్వాత బాబర్ మనవడు షాజహాన్ దీన్ని కోహినూరు డైమండ్ని ఆ నెమలి సింహాసనంలో ఏర్పాటు చేస్తాడు. తర్వాత షాజహాన్ మరణానంతరం లాస్టోడి మొఘలాయ రాజును అహ్మద్ షాని చంపి పరిశీలనకు వచ్చిన నాదిర్ షా ఈ నెమలి సింహాసనంతో పాటుగా కోహినూరుని దొంగిలిస్తుంది. ఆ తర్వాత కోహినూరు డైమండ్ని నెమలి సింహాసనంలో పీకి తన వాచ్గా ఏర్పాటు చేసుకుంటాడు. తర్వాత నాదిర్ షా హత్యగావించబడతాడు. నాదిర్ షా నుంచి అతని మనవడు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం కోసం అని చెప్పేసి మళ్ళీ భారతీయ రంజిత్ సింగ్కి ఈ డైమండ్ని పంపిస్తాడు. రంజిత్ సింగ్ ఈ డైమండ్ని పూరి ఆలయానికి బహుకరణ చేయాలని వీలునామా రాస్తాడు. తర్వాత రంజిత్ సింగ్ చనిపోతాడు. అప్పటికే భారతదేశం వచ్చిన బ్రిటిషర్స్ అది రంజిత్ సింగ్ మరవాడి నుంచి సేకరించి బ్రిటిష్ రాణి విక్టోరియాకి గిఫ్ట్గా పంపిస్తారు. ఆమె తన కిరీటంలో దీని సైజు 150 గ్రాములు ఉండేటువంటి దీన్ని 100 గ్రాములు తగ్గించి తన కిరీటంలో ఏర్పాటు చేసుకుంది. చివరికి ఇది టవర్ ఆఫ్ లండన్ అనే మ్యూజియంలో ఉంది. ఇప్పుడు మీరు ఎవరైనా చూడాలంటే టవర్ ఆఫ్ లండన్లో దీన్ని చూడొచ్చు. ఇది ప్రయాణంలో ఎక్కడ చేరుందో అక్కడ అందరినీ చంపుకుంటానే పోయింది. ఇప్పటి వరకు దీన్ని మించినటువంటి ప్రపంచంలో లేదు. ప్రభుత్వం చాలాసార్లు ఇండియా తీసుకురావడం ప్రయత్నించింది కానీ అది ఇంకా రాలేదు. ఇది భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి, మన తెలుగు వాళ్ళకి చెందినటువంటి గ్రేట్ డైమండ్.